పరిపాలన గనక వస్తే మా గురించి పట్టించుకునే నాదుడు లేడనే మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. దాదాపు ఓకే, ఈరోజు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే చూద్దాం, ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన కార్మికులు ఉన్నారో తన భుజాన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఏది పారిశుభ్రత కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ సోర్సెస్ కానీ, ఏదైనా కానివ్వండి, వాళ్ళ తన భుజాన వేసుకున్న వారి ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో మనం ఇప్పుడు కండారా చూశాము, వాళ్ళు చెప్పే మాటలను బట్టి విన్నాము కూడా. ఈ విషయంలో కంక్లూడ్గా మీరు ఏదైతే సందేశం తెలుసుకున్నారో అది పోర్ట్ సైజ్ ద్వారా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సందేశం తెలుసుకున్నారు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చూసిన తర్వాత చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందువల్ల అంటే గ్రామాలకు ఆయువు పట్టైనటువంటి ఈ గ్రామ పారిశుద్ధ కార్మికుల యొక్క జీవితాల్లో ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక నిజాన్ని తెలుసుకోవటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి రియాలిటీస్ మనం కనుక తెలుసుకున్నట్లయితే ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని తరాలుగా పనిచేస్తున్నా కూడా అక్కడ ఒక రెగ్యులరైజేషన్ అనేటువంటిది లేదు, జాబ్ విషయంలో ఒక సేఫ్టీ అనేటువంటిది లేదు, సెక్యూరిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అలాగే ఎటువంటి అమ్యూనిటీస్ లేవు. ఇవన్నీ లేకపోగా ఈ మల్టీపర్పస్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అబాలిష్ చేయాలి. ఫోర్ సైట్స్ టీవీ తరఫున మనందరి తరఫున కూడా ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే అత్యంత దురదృష్టకరమైనటువంటి పాలసీ ఇది మల్టీపర్పస్ స్కీమ్ అనేటువంటిది. దీన్ని తక్షణమే తీసివేయాలి. అలాగే స్పెషలైజ్డ్ కేటగరైజ్డ్ వర్కింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఎందువల్ల అంటే స్పెషలిస్టులు అనేవాళ్ళు ఎవరు ఏ పనిని వాళ్ళు చేయాలో వాళ్ళే దానికి నియామకం పొంది వాళ్ళ ఆ పనులు చేసేటువంటి విధానం ఉండాలి. అలా కాకపోవడం వల్ల ఈ మల్టీపర్పస్ స్కీమ్లో మనం చూసినట్లు మన మిత్రులందరూ నేతలు కూడా చెప్పారు, అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, ప్రాణాపాయ పరిస్థితి కూడా వచ్చిందని మనం తెలుసుకున్నాం. 3 నెలల్లోనే ఇంతమంది అలా మృత్యువాత పడ్డారంటే ఇది చాలా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగా మనం భావిస్తున్నాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే జీవో 51 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమెండ్ చేయాలి. అది చాలా లోపభూయిష్టంగా ఉన్నందువల్ల ఆ జీవోను వెంటనే అమెండ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందని మరోమారు విజ్ఞప్తి చేస్తూ గ్రామ పారిశుద్ధ జీవితాల్లో వీళ్ళ యొక్క ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కనుక మెరుగుపరచకపోతే, వాళ్ళ జీవితాల్లో కనుక వెలుగు రేఖలు రాకపోతే తద్వారా యావత్తు రాష్ట్రం కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు రాబోతున్నాయనేటువంటి ఒక హెచ్చరిక కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సత్వరమే చర్యలు చేపట్టాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఏదైతే స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారో, స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిన సమయంలోనే